కిందటి వీడియోలో ప్రాథమిక ఘటనలను గురించి తెలుసుకున్నాము. ఏదైనా ప్రయోగంలో ఒక ఘటనకు అనుకూల పర్యవసానము ఒక్కటి మాత్రమే అయితే దాన్ని ప్రాథమిక ఘటన లేక ఎలిమెంటరీ ఈవెంట్ అంటామని తెలుసుకున్నాం కదా. అలాగే P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E కానిది లేక కానివి ఈజ్ ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం కదా. ఈ కానిది అన్న ఘటనను ఈ బార్ అని చూపుతాను. దీనిని ఘటన ఈ యొక్క పూరక ఘటన అని అంటారు. కావున P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E కానిది ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశాం కదా. దీన్నే P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తున్నాను. దీనినే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు లేదా P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E గా కూడా రాయవచ్చు. సాధారణంగా ఏదైనా ఒక ఘటన అయితే P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అవుతుంది. ఈ సూత్రం కేవలం ప్రాథమిక ఘటనలకే కాక ఇతర ఘటనలలో వాటి సంభావ్యతల మొత్తం ఒకటి వచ్చే వాటన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ప్రాథమిక ఘటన కాని ఘటనను ఉదాహరణగా తీసుకుని చూద్దాము. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు మొదటిది 5 లేక 5 కన్నా ఎక్కువ పడు ఘటన యొక్క సంభావ్యత, రెండవది 5 కన్నా తక్కువ పడు ఘటన సంభావ్యతను కనుగొనండి. ఇది మనకి ఇచ్చిన లెక్క. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రతిరూప ఆవరణ S ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 అవుతుంది కదా. అంటే మొత్తం పర్యవసానాలు N ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది కదా. మొదటి దాన్ని చూద్దాము. 5 లేక 5 కన్నా ఎక్కువ పడు ఘటన యొక్క సంభావ్యత. 5 మరియు 5 కన్నా ఎక్కువ అను ఘటనకు అనుకూల పర్యవసానాల ప్రతిరూప ఆవరణాన్ని రాద్దాము. దాన్ని E అనుకుందాం. E ఈజ్ ఈక్వల్ టు 5, 6. ఎందుకంటే 5 మరియు 5 కన్నా ఎక్కువ అన్నారు కదా, కాబట్టి 5 మరియు 6 వస్తాయి. అంటే ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య N ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కావున ఘటన E సంభావ్యత P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. కనుక N ఆఫ్ E విలువ ఎంత? 2. అలాగే N ఆఫ్ S విలువ ఎంత? 6. 2/6ని 1/3గా రాయొచ్చు కదా. కాబట్టి మనకి P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. సరే, ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. ఇప్పుడు 5 కన్నా తక్కువ పడుట అను ఘటనకు అనుకూల పర్యవసానాల ప్రతిరూప ఆవరణమును రాద్దాము. దాన్ని F అనుకుంటే F ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అవుతుంది. అంటే Fకు అనుకూల పర్యవసానాల సంఖ్య N ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. కావున ఘటన F సంభావ్యత P ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ F బై N ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 4/6. ఇది 2/3కి సమానం. కావున P ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది. ఇవి ప్రాథమిక ఘటనలు కావు, కానీ P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. గమనించినట్లయితే P ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అంటే 1 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/3నే వస్తుంది. అంటే F E యొక్క పూరక ఘటన అయ్యింది. అంటే Fని E బార్గా కూడా అనుకోవచ్చు కదా. కావున P
P of E bar is equal to 1 minus P of E. వచ్చింది కదా? వచ్చే వీడియోలో సంభావ్యతకు సంబంధించిన ఇంకొన్ని ఘటనలను గురించి చర్చించుకుందాం.